ఫ్రెండ్స్ చూడండి, ఈ పెద్ద రాయి గురించి మీకు ఎవ్వరికీ తెలీదు. ఈ పెద్ద రాయ చూడండి, ఇది ఎవ్వరు ఎత్తలేరు. చూడండి, ఇది ఒక్కరు కూడా ఎంత గట్టి తోసినా అవ్వదు. చూడండి, ఎంత పెద్ద రాయ మీరే చూడండి. చూడండి, అంత పెద్ద రాయ మీరే చూడండి. మేము చూపించండి, మీరే చూడండి ఎంత పెద్ద రాయో. ఇంత పెద్ద రాయ ఒక 1000 grams అలా ఉంటుంది. ఓకేనా, 1000 grams అలా ఉంటుంది. కానీ దీన్ని ఎవ్వరూ మొయ్యలేరు. ఒకవేళ మోసినా సరే ఇక్కడ ఆ చెట్టు వరకైనా వెళ్ళిపోద్ది, లేకపోతే ఈ చెట్టు వరకైనా వెళ్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒక చెట్టుకి వెళ్తుంది. ఒకవేళ రాపోయినా ఇది ఎవ్వరూ తోయలేరు. చూడండి, ఎవ్వరూ ఇలా తోయలేరు. చూసుకోండి, మళ్ళీ మీ దగ్గర పడుతుంది. వెనకాలకు వస్తే మీ దగ్గరికే పడుతుంది. చూడండి, ఎలాగ వెనకాలకు వచ్చింది అనుకో, అలా ఇక్కడ డేంజర్ అవుతుంది. ఇక్కడ ఎవ్వరు ఉండకండి. ఓకేనా, ఇక్కడ చాలా మంది వస్తున్నారు. చూడండి, చాలా మంది వస్తున్నారు. అయినా ఏం కాదు, కానీ ఇక్కడ జారుతాము, అక్కడ జారుతాము. జాగ్రత్త చూసుకోండి, దెబ్బలు కూడా తగులుతాయి. సో కాబట్టి ఈ పెద్ద రాయి గురించి తెలుసుకున్నారు కదా. ఒకవేళ ఇవన్నీ ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మన చెన్నైలో దొరుకుతుంది. చెన్నై, ఇగోండి ఇదే చెన్నై. ఇందులో మహాబలిపురంలో దొరుకుతుంది. మహాబలిపురంలోనే ఇది కనిపిస్తుంది. చూడండి, అన్నీ చూడండి, బోల్డ్ అంటుంటే చూడండి. చూడండి, చాలా బాగుంది అని యూట్యూబ్లో పడుతుంది. చాలా బాగుంటుంది. చూడండి, అక్కడ అందరూ ఉంటారు. చూడండి, ఒకవేళ పడినా సరే అక్కడికైనా పడాలి, లేకపోతే ఇక్కడికైనా పడాలి. ఈ రెండింటి లేదా ఒక్క దగ్గరికైనా పడాలి. చూడండి, ఎంత బాగుందో. అక్కడ కూడా చూడండి, అక్కడ పెద్ద రాయి కనిపిస్తుందా? బాగుందా? అది చాలా బాగుంది కదా. చూడండి, మహాబలిపురంలో వస్తుంది. ఇదేంటి మహాబలిపురం. ఇది మహాబలిపురంలో, చెన్నైలో మహాబలిపురంలో దొరుకుతుంది. ఇది ఉంటుంది. ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇగోండి మా ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉన్నారు. ఇగోండి ఇంకో ఉంటారు. ఇగోండి చూడండి, ఇదంటే టూరిస్టులు అక్కడికి కూడా వస్తారు ఎప్పటికైనా. ఇగోండి అక్కడికి కూడా వెళ్ళొచ్చు. వదిలిన తర్వాత మళ్ళీ అక్కడ ఇలా జాతం మళ్ళీ. ఎందుకంటే మన పొలం రాతే జారిపోతే ఏమనుకోకండి. చెప్పండి, నిజంగా జాగ్రత్తగా. కానీ ఒకళ్ళు టూరిస్టులు జారారు, అప్పుడు దెబ్బ తగిలింది వాళ్ళకి, అందుకని ఇలా చేశారు. ఓకేనా, సరే అయితే బాయ్. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఇలా చేద్దాం. బాయ్.